రిషితో మాట్లాడాలి. రిషిని పిలు. రిషి ఎక్కడో ఆడుకుంటా ఉండాడు, పిలుస్తాను ఉండు. రిషి, రిషి, ఓ రిషి, ఇక్కడుండవా? అమ్మా నీతో మాట్లాడాలంట. ఇలా రా నాన్న. ఇదిగో అమ్మా నీతో మాట్లాడుతుందంట రిషి, ఇస్తున్నాను, మాట్లాడు. రిషి, ఎలా ఉన్నావు నాన్న? నేను తర్వాత మాట్లాడతానమ్మా. రిషి, అది కాదు. హలో, అమ్మే, ఫోన్ ఎక్కడైనా దాచేయి. ఇటువు, ఇటువు. త్వరగా త్వరగా. ఎక్కడ? ఇక్కడ పెట్టేద్దాం. త్వరగా దాచిపెట్టండి. అమ్మయ్యా. ఇక్కడే పెట్టాను నేను. ఇక్కడే ఛార్జింగ్ పెట్టి వెళ్ళానే. ఫోన్ ఏమైంది? దాము, రూమ్లో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, కనపడట్లేదు. నువ్వేమైనా తీసావా? నీ ఫోన్తో నాకేం అవసరం చంద్ర? నాకు నా ఫోన్ ఉందిగా. మరి నా ఫోన్ ఏమైనట్టు? ఎక్కడో పెట్టే మర్చిపోయి ఉంటావు. నీకు అలవాటే కదా. సరిగ్గా వెతుకు చంద్ర, దొరుకుతుంది. ఈ 3 రోజులు చంద్ర ఫోన్ మన దగ్గరే ఉండాలి. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యొద్దు. చేస్తే ఆ సింధు ఫోన్ కలవటం లేదని డైరెక్ట్గా మన ఇంటికొచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటానులే దావత. సింధు, రిషితో మాట్లాడతావా? ఇంకెలా మాట్లాడతావో నేను చూస్తానే. ఏం రిషి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మని మర్చిపోయావా నాన్న? నాతో మాట్లాడే టైం కూడా నీకు దొరకడం లేదా? నాకు మాత్రం నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఉందిరా. వర్క్ కూడా చేయబుద్ధి కావడం లేదు.
నువ్వే గుర్తొస్తున్నావు. నీ జ్ఞాపకాల ప్రపంచంలోనే నేను ఉండిపోయాను నాన్న. ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సింధు, సింధు, సింధు. నమస్తే మేడం. మీరేంటి మేడం నా క్యాబిన్కి వచ్చారు? కాల్ చేస్తే నేనే మీ దగ్గరికి వచ్చేదాన్ని కదా. నేను 2 సార్లు ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇక్కడికొచ్చి 2 సార్లు పిలిచాను, నువ్వు పలకలేదు. అలాగా? సారీ మేడం, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు మేడం. లేదు, ఏదో ఉంది. నేను 2 సార్లు పిలిచినా నువ్వు రెస్పాండ్ కాలేదంటే దేని గురించో నువ్వు డీప్ గా థింక్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు యష్కి ప్రాబ్లం కొంచెం క్లియర్ అయినట్టే కదా? లేక ఇంకా అలాగే ఉందా? అదేం లేదు మేడం, ఐఎమ్ ఫైన్. సరే, నువ్వు యష్ నా ఛాంబర్కి రండి. మేడం, యష్ వాళ్ళ ఆఫీస్కి రావడం లేదు మేడం. రాలేదా? ఈరోజు మధ్యాహ్నం సైట్ ఇన్స్పెక్షన్ ఉంది కదా, యష్ లేకపోతే ఎలా? ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే మేడం. రే యష్, ఎవర్రా నీకు ఫోన్ చేస్తోంది? సింధు అమ్మా. రే రే, లిఫ్ట్ చేయకు. రిషితో మాట్లాడాలి అంటుందేమో. నువ్వు బయటున్నానని చెప్పు. ఎందుకమ్మా అబద్ధం చెప్పడం? రిషి వాళ్ళ అమ్మతో మాట్లాడితే వాడి మనసు మారి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడ్రా. ఈ 3 రోజులే కదా మన దగ్గర ఉండేది వాడు. ఆ తర్వాత ఆ సింధు దగ్గరే ఉంటాడు కదా. ఈ అమ్మ కోసం అబద్ధం చెప్పరా, తప్పు లేదు.